మధ్యన చూసాం బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూసాం. దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రకరకాల అనుకూల తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంది. ఆయనే మీడియా అధిపతి, టీవీ5కి సంబంధించినటువంటి సంస్థను నడిపేటువంటి వ్యక్తి కాబట్టి వచ్చినటువంటి దానికి అనేక రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. చూస్తే చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తినా చంద్రబాబు నాయుడు నియమించింది అని చెప్పి ఈరోజు ఇవన్నీ పరిశీలించిన తర్వాత భక్తులు తీవ్రమైనటువంటి కల్పన చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు మనం చెప్పామంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే కొన్ని వీడియోలు బీఆర్ఎల్ని డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పి రిలీజ్ చేశారు. తర్వాత కాసేపటికి ఫ్యాక్ట్ చెక్ లో లేదు, ఈ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినవి కాదు, ఇవి వాస్తవమే ఉన్నట్టుగా తేలుతున్నాయి అని చెప్పి నిర్ధారించిన తర్వాత వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చాడు. దాని మీద క్లారిటీ ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు మాట్లాడుతూ దానిలో ఆయన నేను 30 సంవత్సరాల పైగా ఏదైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి సంబంధించి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు అని చెప్పి ఆయన మాట్లాడారు. మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే ఈరోజు బిఆర్ నాయుడు ఏదైతే చెప్తున్నాడో అదేవిధంగా అనేక సంఘటనలు వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే 2024 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారిని ఆమె సంబోధించడమే మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని సంబోధించి ఒక లేఖ రాసింది. దానిలో స్పష్టంగా అనేక రకాలైనటువంటి బిఆర్ నాయుడు వ్యక్తిత్వం ఎటువంటిది, బిఆర్ నాయుడు ఎటువంటి స్త్రీ లోలుడు, బిఆర్ నాయుడు దగ్గర పనికిపోతే మహిళలకు ఎటువంటి గౌరవం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి రాజ్యసభ గాని లేదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గాని ఆశిస్తున్నాడు కాబట్టి నాలాగా ఎంతో మంది మహిళలమై ఇటువంటి బిఆర్ నాయుడు అఘాయిత్యాలకు గురయ్యాము కాబట్టి మీరే దీని మీద విచారించి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. ఎవడైనా ఒక లేఖ రాస్తే సాధారణంగా ఏం చేస్తాడంటే ఆ లేఖలో ఉన్నటువంటి పూర్వాపరాలు చూసుకున్న తర్వాత విచారించి తిరుమల తిరుపతి యొక్క దేవస్థానాన్ని దాని యొక్క పవిత్రతను దృష్టిలో పెట్టుకొని అటువంటి వ్యక్తుల్ని కనీసం ఆలోచనలో కూడా తీసుకోడు, పరిగణలో కూడా తీసుకోడు. ఎందుకంటే దాని మీద అనేక రకాలైనటువంటి ఒక పవిత్రమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది ప్రజలకు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామి, ఈ ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది లేఖ రాసిన తర్వాత ఆ లేఖ నీకు రాసింది, చంద్రబాబు నాయుడు గారికి రాసింది, లోకేష్కి రాసింది, పవన్ కళ్యాణ్ గారికి రాసింది, ఇంతమందికి లేఖ రాసి తన బాధ, ఇతని వ్యక్తిగత జీవితం, ఇతని యొక్క శైలి, వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేటువంటిది ఉటంకిస్తూ ప్రత్యేకించి మహిళల పట్ల ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తాడనేటువంటిది స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది. అటువంటిది ఈరోజు ఒక్కసారి చూస్తే అటువంటి వాటిని నిరోధించి అటువంటి వాళ్ళని వేయకుండా మరెవరన్నా సమర్థవంతమైనటువంటి వాటిని, దేవుడు సేవ చేసేటువంటి వాటిని, భక్తి పవిత్రతను కాపాడేటువంటి వాడిని, ఆలయ యొక్క ప్రతిష్టని నిలబెట్టేవాడిని అటువంటి వాడిని చూసివేయాలి తప్ప ఇన్ని రకాలు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా ఆలయ పవిత్రాన్ని, వెంకటేశ్వర స్వామి మహిమని విస్మరించి నాకు అంతపాడినటువంటి, నన్ను మీడియాలో ఓన్ చేసుకున్నటువంటి, నేను చెప్పినటువంటి అడ్డదిడ్డమైనటువంటి కథనాలను వినిపించినటువంటి, నేను ఏది చెప్తే అది చేసినటువంటి బిఆర్ నాయుడికే ఇచ్చేస్తానని చెప్పి నీకున్నటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన, నీ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటమాడుతూ బిఆర్ నాయుడు లాంటి వ్యక్తికి ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చి ఈరోజు ఆ భక్తుల మనోభావాల్ని గాయపరిచినటువంటి మాట 100% వాస్తవమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది. మనం ఎవరైనా ఉదాహరణ ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం, నువ్వు మాట్లాడితే నాకు దేవుడి మీద భక్తి విశ్వాసం అదర్త నన్ను మించినటువంటి వాడు లేదు, వెంకటేశ్వర స్వామి భక్తుడు కంటే దేవుడు భక్తుడికి నిజంగా భక్తి విశ్వాసం ఉంటే నువ్వు ఇటువంటి ఆలోచన చేసేవాడివా? భక్తి ఉన్నవాడు ఎవరైనా ఇలాంటి వాళ్ళ మీద ముందే నియామకానికి ముందే, నువ్వు నియమించక ముందే, నియామకానికి ముందే ఇటువంటి ఆరోపణలు వస్తే దాని మీద విచారించకుండానే నువ్వు ఆయన్ని చైర్మన్ గా వేసావంటేనే నీకు భక్తి, నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనేటువంటిది ఉందా? మీకు భక్తి లేదనేది అర్థమైపోయింది, శ్రద్ధ లేదనేటువంటిది అర్థమైపోయింది, నిష్ఠ లేదనేది అర్థమైపోయింది. వీటికన్నిటికన్నా ఎక్కువగా అంటే నాకు భయం కూడా లేదనేటువంటిది ఈరోజు ఈ వరుస సంఘటనలు కానీ నిన్న జరిగినటువంటి బిఆర్ నాయుడు సంఘటన కానీ ఖచ్చితంగా రుజువు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి నాకు భక్తి కాదు కదా, భయం కూడా లేదు అన్నట్టుగా ఈరోజు ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకునేదానికి
ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి ఒక మహిళ మీద ఆ వీడియోలు చూసి, ఆ వీడియోలో వాస్తవం తెలిసి, సాక్షాత్ ఆయనే ఆ వీడియో చూసిన తర్వాత ఏం తప్పుతుంది దాంట్లో, వీడియోలో నాకేం తప్పు కనపడడం లేదని చెప్పిన తర్వాత కూడా, ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఆయన చేసినటువంటి తప్పును సమర్థిస్తే ఆయన తప్పు చేయలేదన్నట్టుగా ఆయన తరఫున వకాలతో కూర్చుకొని నీ మీడియా మాట్లాడడం, ఒక పక్క మీకు సంబంధించినటువంటి అనుకూల మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాలైనటువంటి మీడియాలు కూడా ఈరోజు మాట్లాడుతున్నాయి. దాన్ని సమర్థిస్తుంటే ఇంతకన్నా సిగ్గు చేయటనేటువంటి వ్యవహారం చంద్రబాబు గారు మరొకటి ఉంటుందా అనేటువంటిది మీరు ఆలోచించేయండి. కాబట్టి మీరు ఆయన ఏదో ఒక మీడియాని నడిపినట్టుగా ఆయన ప్రపంచానికి నీతులు చెప్పేటువంటి వాడికి ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఎదుటి వాడికి చెప్పేదానికి నీతులు మేము ఆచరించడానికి కాదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నారు. ఈ రోజు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా నేను ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు, కాబట్టి నా మీడియా అనేటువంటిది ఎదుటి వాళ్ళకి తప్ప నాకు అది వర్తించదు, నేను వీటన్నిటికీ అతీతుడిని, కాబట్టి నన్ను మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎదుటి వాడికి చెప్పేదానికి నీతులు అని చెప్పినట్టుగా నువ్వేదో పెద్ద ఈ మీడియా సంస్థను నడుపుతున్నాను నేనని చెప్పి నువ్వేదో దానికి సంబంధించి ఓ పెద్ద పోషించుకుంటూ నువ్వు చేసేటువంటి పనులు చూస్తే ఈరోజు ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మేము చెయ్యి. కాబట్టి మేము చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీకు అందరికీ గుర్తుందా లేదో, ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించి ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి ఒక ఆడియో విడుదలైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాని మీద విచారణ జరిపించి ముందు రాజీనామా చేయించాడు. కారణం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, భక్తి ఛానలే అయినా సరే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ ప్రతిష్టకి భంగం కలగకూడదు, భక్తుల మనోభావాలు గాయపడకూడదు, చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దానికి సంబంధించినటువంటి సంస్థల్లో ఎవడు తప్పు చేసినా తప్పే, దానిని ఖచ్చితంగా ఎంతమంది చెప్పినా సరే దాని మీద వెనకడుగు వేయకుండా ఆయన వెంటనే రాజీనామా చేయించి వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భక్తి నిరూపించుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకుందా నీతి, మీకుందా నిబద్ధత, మీకుందా భక్తి, మీకుందా విశ్వాసం? ఏ మాత్రం లేకుండా ఈ రోజు మీరు ఎంతసేపటికి జరిగినటువంటి సంఘటన మీద విచారణ వెలిపించారా? లేదు. జరిగింది తప్పు అని చెప్పి ఖండించారా? లేదు. దానిని ఏదో ఒక విధంగా సమర్థిస్తూ పైగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మీరు కావాలని లేనిపోయినటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీరు చేసినటువంటిది తప్పు కాదు, కానీ దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా, దాన్ని ఎదురు చూపించినటువంటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటిది.